ఓం శ్రీమాత్రే నమః. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. వైజాగ్ పెద్దవాళ్ళ తీరు దగ్గర ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం ఉందండి. ఇక్కడ అమ్మవారికి మంగళవారం నాడు శుక్రవారం నాడు విశేషంగా పూజలు ఉంటాయండి. మంగళవారం నాడు అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి మేము వచ్చాము. ఇలా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం మేము చేసుకున్నాము. పాపం మా పిల్లలకి వీడియో సరిగ్గా తీయటం రావటం లేదు. అలా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే అందరు అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉంటారండి. ముత్యాలమ్మ, సత్యమ్మ తల్లి, పిడుగులమ్మ తల్లి, బంగారమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, ఇలా అందరు అమ్మవార్లు కూడా ఇక్కడ కొలువై ఉంటారు. కొంగు బంగారై ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే మంగళవారం నాడు అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. అంటే మనకు ఏమైనా కోరికలు మనసులో కోరికలు ఉండి, అమ్మ మీకు నేను 3 బిందులతో కానీ లేకపోతే 108 బిందులతో కానీ నీకు నేను అభిషేకం చేస్తానమ్మా, నాకు ఈ కోరిక తీర్చు తల్లి అంటే ఆ తల్లి మనకు ఆ కోరికలు తీర్చి కొంగు బంగారై మనకి కోరికలు తీర్చే తల్లి. కాబట్టి ఆ తల్లికి మళ్ళీ ఆ కోరికల్ని అలా నీళ్లు పోసి ఆ కోరికలు భక్తులు ఇక్కడ తీర్చుకుంటారు. వాళ్ళ మొక్కులు ఇక్కడ తీర్చుకుంటారు. ఇలా అమ్మవారి దర్శనాలు అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ గుడిలోని ప్రతి అమ్మవారికి కూడా పూజాధికాలు చక్కగా నిర్వర్తిస్తారు. మంగళవారం శుక్రవారంలోని ఇంకా ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి. మీరు ఎప్పుడైనా సరే అటువైపు ఈఎన్టీ హాస్పిటల్ వైపు వచ్చినా వైజాగ్ వైపు వచ్చినా సరే ఖచ్చితంగా ఇక్కడ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తల్లికి మీ కోరికలు ఏవైనా ఉంటే చెప్పుకొని ఆ కోరికను తీర్చుకొని ఆ తల్లి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను.